అష్టలక్ష్మి శ్రీ ధనలక్ష్మి అష్టలక్ష్మి చౌకీ. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, హిందూ ధర్మంలో లక్ష్మీదేవి పూజ చేయబడుతుందని. లక్ష్మీదేవిని ధనదేవతగా పిలుస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ లభించాలని కోరుకుని వారెవరుంటారు? ఏ మనిషి మాత్రం కోరుకోడు? వారి జీవితంలో ధన సంపదలు, సుఖశాంతులు, సౌభాగ్యాలు నిండి ఉండాలని. అందుకోసం లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండడం ఎంతో అవసరం. ఈ రోజు నేను మీకోసం అదే ఆశీర్వాదాన్ని తీసుకువచ్చాను, అష్టలక్ష్మి చౌకీ. దీన్ని ఇంట్లో స్థాపించడం వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. ప్రతి కష్టం నుంచి మీకు రక్షణ లభిస్తుంది. అష్టలక్ష్మి చౌకీని మంత్రోచ్చారణలతో తయారు చేశారు. మనందరికీ తెలుసు, మంత్రోచ్చారణలతో తయారు చేయబడిన దేన్నైనా మీరు మీ ఇంట్లో స్థాపించినట్లయితే మన జీవితంలో ఎల్లప్పుడూ సానుకూలత నెలకొంటుంది. అష్టలక్ష్మి చౌకీని మీరు మీ ఇంట్లో స్థాపన చేస్తే మీకు లక్ష్మీ అమ్మవారి 8 రూపాల ఆశీర్వాదం లభిస్తుంది. అష్టలక్ష్మి ధనదేవత మహాలక్ష్మి యొక్క 8 రూపాల సమూహం. అష్టలక్ష్మి చౌకీలో ఆదిలక్ష్మి, లక్ష్మీ అమ్మవారి ఒక ప్రాచీన రూపం. అది 4 భుజాల రూపంలో చిత్రించబడింది. ఇందులో ఒక కమలం, ఒక ఎర్ర జెండా ఉంది. మిగతా భుజాలు అభయముద్ర మరియు వరదముద్రలో ఉన్నాయి. ఆది అంటే అర్థం మూలం. ఆదిలక్ష్మి ధనం రూపంలో ఒక దివ్య సిద్ధాంతం. ఆమె ఒక సాధన చేసే వ్యక్తికి వారి మూలం అంటే ఆత్మ లేదా చేతన వరకు చేరవేయడంలో తోడ్పడుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర, ఒక వ్యక్తి వద్ద ఆదిలక్ష్మి ఉన్నట్లయితే వారు ఎంతో తేలికగా లోతైన ధ్యానంలోకి ప్రవేశించగలరు. అలాగే పూర్తి మౌనం, ఆనందం, శాంతి వంటి స్థితిని అనుభూతి పొందగలరు. ఆదిలక్ష్మి లేకుండా సాధకులు తన చంచల మనసును శాంతింపచేయలేరు. అష్టలక్ష్ములందరిలోకి ఈ ప్రత్యేకత ఆధ్యాత్మిక ధనాన్ని మరింత ఆర్జించేందుకు ప్రేరణ అందిస్తుంది. ధనలక్ష్మి. ధనలక్ష్మి ధనదేవత. ధనలక్ష్మి అమ్మవారిని 6 చేతులతో చిత్రించడం జరిగింది. ఎర్రని వస్త్రాలతో సుదర్శన చక్రం, శంఖం, కలశం, అమృత కలశం, ధనుర్బాణాలు, అభయముద్రలో ఒక కమల పుష్పం, మరొక భుజం, అందులోంచి బంగారు నాణాలు పడుతూ ఉంటాయి. ధాన్యలక్ష్మి వ్యవసాయ సంపదల దేవత. ఆమెను 2 కమలాలు, గద, ధాన్యపు పంట, చెరకు, అరటి గెల, అలాగే అభయముద్ర, వరద ముద్రాలలో తన 2 చేతులతో 8 శాస్త్రాల రూపంలో చిత్రీకరించబడింది. ధాన్యలక్ష్మి కూడా ధన యొక్క సిద్ధాంతమే. వినియోగించే మరియు గ్రహించే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి వద్ద ధనలక్ష్మి ఉన్నట్లయితే అతనికి ప్రాపంచిక సౌఖ్యాల ఆనందాన్ని పొందే సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. గజలక్ష్మి. గజలక్ష్మి పశు సంపద ప్రదాత. ఈమె చిదానంద స్వామి ద్వారా చెప్పబడినట్లు రాజ్యాధికార శక్తిని ప్రసాదించే దేవత. హిందూ ధర్మానుసారం గజలక్ష్మి సముద్రం నుంచి దేవతల రాజైన ఇంద్రుని ద్వారా కోల్పోబడిన సంపదను తిరిగి తీసుకువచ్చింది. 4 చేతులు, 2 కమలాలు, మిగతా 2 భుజాలలో అభయముద్ర మరియు వరదముద్రలో 2 వైపులా 2 ఏనుగులతో ఆమెను నీటి పాత్రలతో తడుపుతున్నట్లు చిత్రించడం జరిగింది. సంతానలక్ష్మి సంతానాన్ని ప్రసాదించే దేవత. ఆమెను 6 చేతులతో చిత్రించడం జరిగింది. వాటిలో 2 కలశాలు, మామిడి ఆకులతో నీటి బిందె, వాటిమీద ఒక్కో కొబ్బరికాయ, ఖడ్గం, ఢాలు, ఒడిలో ఒక బిడ్డ, అభయముద్రలో ఒక చెయ్యి, అలాగే బిడ్డను పట్టుకుని ఉంది. ఆమె ఖడ్గం, ఢాలు ఒక తల్లి యొక్క సామర్థ్యానికి ప్రతీక. బిడ్డ కమలాన్ని పట్టుకొనుంటాడు. ధైర్యలక్ష్మి, సాహసలక్ష్మి, దుర్గా అమ్మవారి మరో రూపం. ఈ అమ్మవారు యుద్ధాల సమయంలో వీరత్వాన్ని ప్రసాదిస్తుంది. అలాగే జీవితంలో కష్టాలను అధిగమించేందుకు సాహసం మరియు శక్తులను ప్రసాదిస్తుంది. ఒక చక్రం, శంఖం, ధనస్సు, బాణం, త్రిశూలం లేదా ఖడ్గం, తాళపత్ర గ్రంథాల ఒక బండిల్. అభయముద్ర మరియు వరదముద్రలో మిగతా 2 చేతులతో సింహం మీద కూర్చునే 8 శస్త్రాల రూపంలో చిత్రించడం జరిగింది. విజయలక్ష్మి ఈ అమ్మవారు విజయాన్ని ప్రసాదిస్తుంది. దుర్గా అమ్మవారి ఒక ప్రతిరూపం. కేవలం యుద్ధంలోనే కాక
సఫలతను పొందడం కోసం కూడా, విఘ్నాలపై విజయం సాధించడం కోసం కూడా ఆమెను అభయముద్ర మరియు వరదముద్రలో చక్రం, శంఖం, ఖడ్గం, ఢాలు, కమలం, పాశం, మిగతా 2 చేతులలో 8 శస్త్రాలతో నీలి వస్త్రాలతో చిత్రించడం జరిగింది. విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, కళ మరియు విజ్ఞానాల జ్ఞానదేవత మరియు ప్రదాత. ఆమె ఒక తెల్లని చీర ధరించి సరస్వతి అమ్మవారికి సమానమైనది. ఆమె వద్ద ఒక వేదాల పుస్తకం, కమలం రూపంలో ఒక నెమలి పింఛం, వరదముద్ర, వరాలు ఇచ్చేందుకు ఒక చెయ్యి, అలాగే అభయముద్ర అది సూచిస్తూ ఉంటుంది భయపడవద్దని. మీరు అష్టలక్ష్మి చౌకీని మీ ఇంట్లో స్థాపన చేస్తే మీకు ఈ 8 దేవతల ఆశీర్వాదం ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. అలాగే మీ జీవితం ఎల్లప్పుడూ సుఖమయమైపోతుంది. ఎవరు మాత్రం కోరుకోరు తమ జీవితం సుఖమయం కావాలని? అలాగే లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ తమకు లభించాలని, లక్ష్మీ అమ్మవారు ఎల్లప్పుడూ మిమ్మల్ని కరుణించాలి. అదేవిధంగా తాబేలును ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా చెప్పడం జరిగింది. అష్టలక్ష్మి చౌకీలో తాబేలును కూడా స్థాపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తాబేలును శ్రీ మహావిష్ణువు రూపంగా చెప్పడం జరుగుతుంది. మీ ఇంట్లో తాబేలును స్థాపించినట్లయితే మీ జీవితంలో ఎప్పుడూ ధన సంపదలకు లోటు అనేది ఉండదు. మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఉద్యోగంలో మీకు వృద్ధి లభిస్తుంది. మీరు, మీ కుటుంబం ఎల్లప్పుడూ దృష్టి దోషం నుంచి కాపాడబడతారు. అయితే వెంటనే మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారిని తీసుకురండి. మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ లక్ష్మీ అమ్మవారి కృప వర్షించేలా చూసుకోండి. అష్టలక్ష్మి చౌకీని మీరు ఎంతో సులభంగా ఆర్డర్ చేయవచ్చు. ఆర్డర్ చేయడం కోసం కింద ఇవ్వబడ్డ నంబర్లకు కాల్ చేయండి. ఇంకా ఇంట్లో కూర్చునే తెప్పించుకోండి అష్టలక్ష్మి చౌకీ.